వెల్కమ్ టు బీటెన్ టీవీ న్యూస్. చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో తొలగించిన వికలాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని, అలాగే వికలాంగులకు న్యాయమైన కోరికలను తీర్చాలని గౌరవనీయులు జిల్లా కలెక్టర్ వారిని కలిసి వికలాంగుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సంతపేట షౌకాత్, రాష్ట్ర సమన్వయకర్త ఎస్ఎం రషీద్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, పూతల పట్టు నియోజకవర్గం అధ్యక్షుడు సయ్యద్ ఖాజా మరియు సేటు పెద్ద ఎత్తున వికలాంగులు, ముస్లింలు, ఐక్యవేద కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను సంతపట్టు షౌకత్. చూడండి, ఈరోజు చాలా మంది దివ్యాంగులు వాళ్ళు వస్తూ ఉన్న పింఛన్ని కట్ చేసినారు. ఈరోజు మనం చిత్తూరులో గౌరవనీయులు కలెక్టర్ గారిని కలిసినాము. కలెక్టర్ గారిని వినతి పత్రం చాలామంది దాదాపు 40 మంది వరకు వినతి పత్రం ఇచ్చినారు. గౌరవ కలెక్టర్ గారు లోపల నుండి బయట వచ్చి దివ్యాంగుల సమస్యలని ప్రతి ఒక్కరిని పేరున అడిగి వాళ్ళ సమస్యలను కనుక్కొనేసి వాళ్ళ అప్లికేషన్ తీసుకున్నారు. ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అలాగే చూడండి, మాటికి వీళ్లకు దివ్యాంగులకు పెన్షన్ కట్ చేయడం చాలా బాధాకరం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా పెన్షన్లు వస్తాయి. ఎప్పుడైనా జీవితంలో విన్నారా మీరు వాళ్ళు పెన్షన్ కట్ చేసింది? ప్రజల డబ్బులతోనే అందరికీ వస్తూ ఉండేది. మనం కట్టే ట్యాక్సులు, మనం కట్టే ఏదైతే జిఎస్టీలు, దానివల్ల వాళ్లకు పెన్షన్లు అందరికీ ఇస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి ఎప్పుడు పెన్షన్లు కట్ చేసిన దాఖలాలే ఉండవు. ముఖ్యంగా రాజకీయాల్లో వచ్చేవాళ్ళు ప్రజాసేవ కోసం వస్తారు. ప్రజాసేవ కోసం వచ్చే వాళ్ళకి జీతాలు ఎందుకు? కాబట్టి ప్రజాధనం వృధా కాకుండా ఇలాంటి దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వాలనేసి ముస్లిం ఐక్య వేదిక డిమాండ్ చేస్తాను. बंद कर डालना। ఇతని పేరు హర్షద్. పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి పెన్షన్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా బంగారుపాలెంకు టీమ్ డాక్టర్స్ సచివాలయం ద్వారా వచ్చి పెన్షన్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చి ఈ నోటీస్ ఇచ్చి పెన్షన్ రిజెక్ట్ చేస్తున్నాము. మీ అబ్బాయి 40 శాతం కంటే కూడా వికలాంగత చాలా తక్కువ ఉంది.